నటసింహం బాలకృష్ణ తొలిసారిగా త్రిపాత్రాభినయం చేసిన చిత్రం అధినాయకుడు. కీర్తి కంబైన్స్ పతాకం ఎంఎల్ కుమార్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకి కళ్యాణి మాలిక్ సంగీతాన్ని అందించాడు. కామెడీ, సెంటిమెంట్, యాక్షన్ అంశాలతో రూపొందించిన అధినాయకుడిని కుటుంబ ప్రేక్షకులు విశేషంగా ఆదరిస్తున్నారు. అధినాయకుడు గురించి దర్శకుడు పరుచూరి మురళి చెప్పిన సంగతులు చూసేద్దామా? ఫస్ట్ డే ఇదేదో పొలిటికల్ సినిమా అని బిఫోర్ రిలీజ్ వస్తే కొద్దిగా కంగారు పడినా, రిలీజ్ అయిన ఫస్ట్ డే చాలామంది పొలిటికల్గా ఇది పొలిటికల్ సినిమా నన్ను అపోహపడ్డారు. అపోహతో పాటు నాకు కూడా భయం వేసింది, ఇది కంప్లీట్గా పొలిటికల్ సినిమా అంటే డిసప్పాయింట్ అయిపోతారేమో అభిమానులు వీళ్ళంతా కూడా. ఇది కాదు, అది ఫ్యామిలీ సినిమా. అది ప్యూర్ బిజినెస్ ట్రెండ్ నీది, పర్ఫెక్ట్ భజన ట్రెండ్ నాది. పదవిస్తామని ఎర్రవేస్తే వచ్చేవాడు నాయకుడు కాదు, వాళ్ళు వేరే ఉంటారు, వెళ్ళి వెతుక్కోండి. మీరు మీ అధిష్టానం. మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలే గాని రోడ్డు మీద బొమ్మల్లో కాదు. నువ్వు ఉన్నట్టుండి విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా, చెప్పించమంట. ఆ సెకండ్ హాఫ్కి వచ్చేతలకి జయసుధ గారు కానీ, లేకపోతే సుకన్య గారు కానీ, లేకపోతే సెకండ్ క్యారెక్టర్ బాలకృష్ణ గారు కానీ, వాళ్ళ పర్ఫార్మెన్స్ కానీ, ఆ కంటెంట్లో వాళ్ళు చేసే పర్ఫార్మెన్స్కి జనరల్గా ఆడియన్స్ అందరూ రియాక్ట్ అయ్యారు. నాకు ఇన్స్పిరేషన్ అనేది ఆ మిడిల్ క్యారెక్టర్ అనేది, ఆ సెంటిమెంట్. ఇప్పుడు తండ్రి ఆశయాన్ని నిలబెట్టడం కోసం కన్న కొడుకునే చంపుకుంటాడు, అలాంటి క్యారెక్టర్. అసలు తప్పునే క్షమించిన ఆ వ్యక్తి తన మారుటి తల్లి తమ్ముడు ఏమైపోతాడని చెప్పేసి తప్పునే తన మీద వేసుకుని తన ఇంట్లో తన పనుల్లాగా బతుకుతూ ఉంటాడు. అలాంటి క్యారెక్టర్ లేడీస్ అట్రాక్ట్ అయిపోయారు. అది ఫ్యామిలీకి, ఎందుకంటే ఇట్ ఈస్ సంపూర్ణం. డెఫినెట్లీగా ఫిమేల్ అనేది అలాంటి క్యారెక్టర్స్ని కోరుకుంటుంది. అట్లా ఉండాలా మగ మనిషి అనేది అదే ఆయన రెండో క్యారెక్టర్లో చేసి చూపించారు. పదవిస్తామని ఎర్రవేస్తే వచ్చేవాడు నాయకుడు కాదు, వాళ్ళు వేరే ఉంటారు, వెళ్ళి వెతుక్కోండి. మీరు మీ అధిష్టానం. నేను మాట్లాడేటప్పుడు గొంతులో సౌండ్ పెరిగినా, మాటలో మర్యాద తగ్గినా, మంచి నాయకుడు ప్రజల గుండెల్లో ఉండాలే గాని రోడ్డు మీద బొమ్మల్లో కాదు. నువ్వు ఉన్నట్టుండి విగ్రహాల రాజకీయం ఎందుకు మొదలు పెట్టావో చెబుతావా, చెప్పించమంట. ఇక థర్డ్ క్యారెక్టర్ ఇస్తలకి అది మహానుభావులు. అది నిజంగా రామారావు గారు బతుకుంటే ఆ క్యారెక్టర్ రామారావు గారే చేసేవారు. అది సో అది నిజంగా బాలకృష్ణ గారు ఆ క్యారెక్టర్ చేసి ఆయన బతికించారు ఆయన మళ్ళీ ఇంకొకసారి. ఈ అభిమానాన్ని రెచ్చగొడితే తట్టుకోలే. ఆత్మాభిమానం దెబ్బతిన్న ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. ఆయన గెలిస్తే మీ భూములతో పాటు నా మంత్రి పదవి కూడా పోతుంది. ఇది జరిగే వరకు నా అడుగు జనంలోకి. సినిమా చూస్తుంటే హాయిగా గడిచిపోతుంది, సరదాగా నవ్వుకున్నాం, ఒక సెంటిమెంట్ ఫీల్ అయ్యాం. ఆ లాస్ట్ 20 minutes సినిమాని పెద్ద ఆయన అసలు మళ్ళీ ఇంకా ఉంటే బాగుంటుంది, పెద్ద ఆయన క్యారెక్టర్ ఇంకా ఉండాలి అని చాలామంది ఫోన్లు చేసి చెప్తే నేను ఒకటే పెడితే బోర్ కొట్టిందంటారేమో, నన్ను భయం వేసి పెట్టలేదండి అని చెప్తున్నాను.
సో అది నేను ఏదైతే ఫీల్ అయ్యి బాలకృష్ణ గారు మేము ఏదైతే ఫీల్ అయ్యి ఫ్యామిలీకి ఏం చేయాలనుకున్నా అది ఫుల్ఫిల్ అయినందుకు సంతోషంగా ఉంది. ఆ సక్సెస్ని నేను దేంతో వర్ణించలేను. అదే థ్యాంక్ యూ. అప్కమింగ్ ప్రాజెక్టు ఒక మహాయజ్ఞం అండి అది. దాని తర్వాత మైబీ నేను సినిమాలు చేసినా చేయకపోయినా పెద్ద ప్రాబ్లం లేదు. జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు కసి కక్షల కత్తుల వంతెన